హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద నెక్స్ట్ సెషన్. సో ఇందాక ప్రీవియస్ సెషన్ కంటిన్యూ చేద్దాం. అయితే ఇక్కడ ఈ మనం ఏదైతే ఈ ఎక్స్పెరిమెంట్లో వీ హ్యావ్ యూజ్డ్ హైడ్రోజన్, ఓకే, నైట్రోజన్, హైడ్రోజన్ ఆర్ డ్యూటీరియం అంటే డైహైడ్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైడ్రోజన్, డ్యూటీరియం వాడాము, ప్లస్ నైట్రోజన్ యూజ్ చేసాము. మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏంటి? NH3 అమోనియా ఆర్ ND3. ఓకే, సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ గ్రాఫ్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంది, అలాగే నైట్రోజన్ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంది. బట్ ఇనీషియల్గా చూస్తే అమోనియా కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంది. ఇనీషియల్లీ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అమోనియా ఈజ్ లెస్. కానీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ మనకి మెల్లమెల్లగా అమోనియా కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే ఈ హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, ఆ నైట్రోజన్ కాన్సన్ట్రేషన్ కూడా డిక్రీజ్ అవుతుంది, కానీ అమోనియా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ కనుక డ్రా చేస్తే, అంటే ఇక్కడ నుంచి మీరు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే సీ ద కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ కాన్సన్ట్రేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ నుంచి కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే, సో ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే సేమ్ టైంలో, సో హియర్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ టైం సమ్ టైం దగ్గర, ఇంకా ఇది ఈ టైం దగ్గర అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అన్ని గ్రాఫ్స్ కూడా ఆల్మోస్ట్ యూనిఫామ్ అయిపోయాయి, అంటే ఇంకేం మార్పు లేదు. కాన్సన్ట్రేషన్లో డిక్రీజ్ ఇక్కడ జరిగింది. ఈ గ్రాఫ్ తగ్గుతూ వస్తుందంటే అర్థం ఏంటి? కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఇది కూడా కిందకు వస్తుందంటే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఇక్కడ పైకి వెళుతుందంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంటే ఈ టైం దాటిన తర్వాత అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, సో ఈ టైం తర్వాత ఓకే, ఆఫ్టర్ దిస్ టైం, ఈ టైం తర్వాత ఇది ఒక డైనమిక్ ఈక్విలిబ్రియం అనేది అటైన్ అయ్యింది. ఈ ఆఫ్టర్ దిస్, బియాండ్ దిస్ పాయింట్ హైడ్రోజన్, నైట్రోజన్ రియాక్ట్ అవుతాయి, అమోనియా కూడా ఫామ్ అవుతుంది. అదే టైంలో అమోనియా మళ్ళీ విడిపోయి డిసోసియేట్ అయ్యి నైట్రోజన్ హైడ్రోజన్ కింద విడిపోతూ ఉంటుంది. ఇలా రివర్సిబుల్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది ఈ డైనమిక్ ఈక్విలిబ్రియం దగ్గర. ఓకే, అయితే ఇక్కడ చూస్తే లేటర్ వెన్ ద మిక్చర్ ఈజ్ అనలైజ్డ్, అంటే ఈ మిక్చర్ ఇంకా పర్ఫెక్ట్గా అనలైజ్ చేస్తున్నప్పుడు చాలా గమ్మత్తులు జరిగాయి. ఏంటంటే ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద అమోనియా ఈజ్ జస్ట్ ద సేమ్ యాజ్ బిఫోర్. అంటే అమోనియా అనేది టైం మారుతున్నా కూడా అమోనియా కాన్సన్ట్రేషన్ మారట్లేదు, అలాగే హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ మారట్లేదు, అలాగే నైట్రోజన్ కాన్సన్ట్రేషన్ మారట్లేదు. కానీ స్పెక్ట్రోమీటర్ కింద దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు, ఇందులో రకరకాల కాంపౌండ్స్, అంటే ఒక్కొక్క స్పెక్ట్రోమీటర్ ఏం చేస్తుందంటే ఈ ఒక్కొక్క కాంపౌండ్ ఒక్కొక్క రకమైన స్పెక్ట్రమ్ ఇస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. స్పెక్ట్రమ్ ఈజ్ ఏ ఇండెక్స్. మనకి ఎలాగైతే డిఎన్ఏ ఉంటుందో, అంటే మన డిఎన్ఏ బట్టి మనం చెప్పేయచ్చు మన జెనెటిక్స్ గురించి. అలాగే ఈ స్పెక్ట్రమ్ ఒక కాంపౌండ్కి ఒక రకమైన స్పెక్ట్రమే ఉంటుంది. ఏ రెండు కాంపౌండ్స్కి కూడా ఒకే రకమైన స్పెక్ట్రమ్ ఉండదు. కాబట్టి స్పెక్ట్రోమీటర్ కింద దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు రకరకాల స్పెక్ట్రమ్స్ వచ్చాయి. అంటే ఆ స్పెక్ట్రోమీటర్ ద్వారా తెలిసింది ఏంటంటే ఈ అమోనియం ఇక్కడ N2H2NH3 కాదు, ఇంకా చాలా కాంపౌండ్స్ ఉన్నాయి. ఏంటంటే అది, సో ఇప్పుడు NH3 ఉంది కదా, ఈ NH3 అనేది N2గా మారే క్రమంలో, ఓకే, సో ఇక్కడ NH2 ఫామ్ అవుతుంది, NH ఫామ్ అవుతుంది, అలాగే ND3. అంటే ఇన్ని జరుగుతున్న సీక్వెన్సెస్, అంటే NH3 నుంచి ఫస్ట్ ఒక హైడ్రోజన్ వెళ్తుంది, D అటాచ్ అవుతుంది, నెక్స్ట్ ఇంకో హైడ్రోజన్ వెళ్తుంది, మళ్ళీ ఇంకో D2 అటాచ్ అవుతుంది, ఇంకో హైడ్రోజన్ వెళ్ళాక D3, అలాగే డైహైడ్రోజన్ అండ్ ఇట్స్ డ్యూటరేటెడ్ ఫార్మ్స్. అలాగే H2 అనేది ఇక్కడ ఫస్ట్ ఏమైంది, ఇక్కడ D2 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ D2లో ఒక D అక్కడికి వెళ్ళింది, అప్పుడు ఇది ఏమైంది, సో ఇది HD అండ్ D. అంటే సో ఇక్కడ డ్యూటీరియంలో ఒక డ్యూటీరియం ఇటు వెళ్ళి యాటము, హైడ్రోజన్ నుంచి ఒక యాటమ్ ఇటు వచ్చి ఇక్కడ HD ఫామ్ అయింది.
అలాగే ఇక్కడ రెండో డ్యూటీరియం కూడా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ H2 ఫామ్ అయింది. అర్థమవుతుందా? సో ఈ రకంగా అంటే హైడ్రోజన్ H2గా ఉంది, HDగా ఉంది, అలాగే D2గా ఉంది. అలాగే అమోనియం NH3గా ఉంది, NH2Dగా ఉంది, NHD2గా ఉంది, తర్వాత ND3గా కన్వర్ట్ అయింది. ఇలాగా ఇందులో ఇన్ని రకాల కాంపౌండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఇది జరిగే క్రమంలో అంటే NH3 ND3గా కన్వర్ట్ అయ్యేటప్పుడు గ్రాడ్యువల్గా అది జరుగుతుంది ఒక ఫేజ్డ్ మేనర్లో. ఓకే, సో thus one can conclude that scrambling of H and D atoms in the molecules must result from continuation of forward and reverse reaction. ఇది ఎందుకు ఇట్లా ఎగ్జిస్ట్ అవ్వగలుగుతున్నాయి అంటే, సో ఫార్వర్డ్ రియాక్షన్ ఎలా జరుగుతుందో రివర్స్ రియాక్షన్ అలాగే జరుగుతుంది కాబట్టి హైడ్రోజన్ అటాచ్ అవుతుంది, హైడ్రోజన్ డిటాచ్ అవుతుంది, అలాగే డ్యూటీరియం అటాచ్ అవుతుంది, డ్యూటీరియం డిటాచ్ అవుతుంది. సో ఇలాగా సో ఈ రెండు జరుగుతున్నాయి, అన్నీ సీక్వెన్షియల్గా జరుగుతున్నాయి. ఓకే, సో when there is the reached equilibrium, then there would not have no mixing of isotopes in this way. సో ఒకసారి ఈక్విలిబ్రియం అటైన్ అయిపోయిన తర్వాత సో ఈ ఐసోటోప్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రోజన్ డ్యూటీరియం అనేది ఇంకా మిక్సింగ్ అంటే ఈ రకంగా ఇవి ఇంకా ఇంటర్మిక్స్ అవ్వకుండా ఉంటాయి. యూజ్ ఆఫ్ ఐసోటోప్ డ్యూటీరియం ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా క్లియర్లీ ఇండికేట్స్ దాట్ chemical reactions reach a state of dynamic equilibrium in which the rates of forward and reverse reactions are equal and there is no net change in the composition. So final ga net composition aithe evi maradu kaani change of atoms, change of reactions jaruguta untayi kaani net overall ga chuste etuvanti final change aithe kanipiyadu. Okay, so equilibrium can be attained from both sides when start the reaction by taking. So ఇప్పుడు ఈక్విలిబ్రియం అనేది ఇటు నుంచి రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అదే ఈక్విలిబ్రియం లెఫ్ట్ టు రైట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఒకవేళ మీరు ఈక్విలిబ్రియం ఇటు నుండి స్టార్ట్ చేయొచ్చు, NH3 అమోనియాని తీసుకున్నారు, అది కాసేపటికి N2H2గా విడిపోతుంది, మళ్ళీ N2H2 విడిపోయింది అంటే ఇది ఇటు కూడా మార్చొచ్చు, ఎటు నుంచి అయినా మన ఈక్విలిబ్రియంని తీసుకురావచ్చు, రైట్ టు లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ టు రైట్. ఓకే, సో ఇదే వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ నౌ. Similarly, let us consider the reaction H2 and I2. So, ఇంకొక కాంపౌండ్ తీసుకుంటే హైడ్రోజన్ అయోడైడ్. సో ఈక్వల్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 I2 మీరు ముందు తీసుకున్నారు, 1 మోల్ ఇది 1 మోల్ సేమ్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నారు, అండ్ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది దీని కాన్సన్ట్రేషన్, ఎందుకంటే హైడ్రోజన్ అయోడైడ్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, అయోడిన్ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుంది. అయితే కాసేపటికి యాజ్ వీ ఆల్ నో అంటిల్ ఆల్ దీస్ బికమ్ కాన్స్టెంట్ అట్ ఈక్విలిబ్రియం వీ కెన్ ఆల్సో స్టార్ట్ విత్ HI అలోన్. ఇదే యాక్టివిటీని మీరు హైడ్రోజన్ అయోడైడ్ ఇటు పెట్టి చేయొచ్చు. హైడ్రోజన్ అయోడైడ్ అనేది మెల్లమెల్లగా డిసోసియేట్ అయ్యి హైడ్రోజన్ అండ్ అయోడిన్ కింద డిసోసియేట్ అవుతూ ఉంటుంది, ఒక టైం దగ్గర అది కూడా కాన్స్టెంట్ అయిపోతుంది. ఓకే, సో ఇలాగే HI కూడా విడిపోతుంది. సో ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ H అండ్ I atoms are mixed in a given volume, the same equilibrium mixture is obtained whether we start it from pure reactants or pure product. అంటే మీరు ఇది ప్రొడక్ట్, మీకు ఇటు నుండి చూసేటప్పుడు దిస్ ఈజ్ ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్నే రియాక్టెంట్ చేసినా కూడా ఇలాంటి ఈక్విలిబ్రియమే అటైన్ అవుతుంది. అంటే ఈ ప్రొడక్ట్ని మీరు ఇటు తీసుకొచ్చేసేయండి, అది రియాక్టెంట్ అవుతుంది. సో రియాక్టెంట్ ఇప్పుడు ఏమైంది, HI రియాక్టెంట్ అయ్యింది, 2HI ఈజ్ యువర్ రియాక్టెంట్. నౌ ఆఫ్టర్ సమ్ టైమ్ దీని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, H2I2 అనేవి క్రియేట్ అవుతాయి, కాసేపటి తర్వాత H2I2 మళ్ళీ రియాక్ట్ అయ్యి 2HIని తయారు చేస్తాయి. సో ఈ రకంగా సో మీరు ప్రొడక్ట్ని పెట్టుకున్న రియాక్టెంట్గా లేదా H2I2ని రియాక్టెంట్స్గా పెట్టుకున్న సేమ్, అంటే అటు ఇటు లెఫ్ట్ టు రైట్ మార్చినా రైట్ టు లెఫ్ట్ మార్చినా ద ఈక్విలిబ్రియం, ద ఫినామినా విల్ బి సేమ్, సో లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక మిక్చర్ అనేది రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఒక ఈక్విలిబ్రియంలోకి వచ్చాయి, మిక్చర్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్న ఈజ్ కాల్డ్ అండ్ ఈక్విలిబ్రియం మిక్చర్. అంటే సో ఇటు నుంచి ఫార్వర్డ్ రియాక్షన్ ఎంత ఉందో రివర్స్ రియాక్షన్ అంతే ఉన్న ఆ పాయింట్ దగ్గర ఉన్న కాన్సన్ట్రేషన్స్ని, ఆ కాన్సన్ట్రేషన్స్తో తయారైనటువంటి మిక్చర్ని మనం ఈక్విలిబ్రియం మిక్చర్ అంటాం. In this section, we shall address a number of important questions about composition of equilibrium mixture. అంటే ఈక్విలిబ్రియం అటైన్ అయినప్పుడు
కాంపోజిషన్ అంటే H2 ఎంత ఉంది, I2 ఎంత ఉంది, HI ఎంత ఉంది, వీటి కాన్సన్ట్రేషన్స్ ఎలా ఉన్నాయి, వీటి కాంపోజిషన్ ఎలా ఉంది అనేది మనం స్టడీ చేద్దాం. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ అన్ ఈక్విలిబ్రియం మిక్చర్. ఒక మిక్చర్ అనేది ఈక్విలిబ్రియం అటైన్ అయినప్పుడు వాటి కాన్సన్ట్రేషన్స్ మధ్య ఎట్లాంటి రిలేషన్షిప్ ఉంటుంది? హౌ కెన్ వి డిటర్మైన్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్ ఎట్లా మనం డిటర్మైన్ చేయాలి? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్స్ మనకు ఉంటాయి. ఇనీషియల్గా నీకు ఎంత నువ్వు హైడ్రోజన్ తీసుకున్నావో నీకు తెలుసు, లేదా ఎంత అయోడిన్ తీసుకున్నావో నీకు తెలుసు. కాసేపటికి ఇవి తగ్గుతూ పోతాయి. తగ్గుతూ పోయినప్పుడు ఎంత తగ్గింది, ఎంత హెచ్ఐ అయ్యింది అనేది నువ్వు మధ్యలో ఎక్స్పెరిమెంట్ మధ్యలో కనుక్కోవాలి. ఓకే. సో ఇనీషియల్ కాన్సన్ట్రేషన్స్ యు నో హౌ మచ్ యూ హ్యావ్ యాడెడ్, బట్ లాటర్ ఆన్ ఈ కాన్సన్ట్రేషన్స్ ఏమవుతాయి, తగ్గుతూ వెళ్తాయి కదా. సో తగ్గిన తర్వాత ఒక పాయింట్ దగ్గర అది ఈక్విలిబ్రియం అవుతుంది. సో ఆ ఈక్విలిబ్రియం అటైన్ అయినప్పుడు ఏ కాన్సన్ట్రేషన్ ఉంది అనేది డిటర్మైన్ చేసుకోవాలి. సో వాట్ ఫ్యాక్టర్స్ కెన్ బి ఎక్స్ప్లాయిటెడ్ టు ఆల్టర్? సో ఇక్కడ టు ఆల్టర్ కాంపోజిషన్ ఆఫ్ ఎన్ ఈక్విలిబ్రియం మిక్చర్. ఇప్పుడు ఈ ఈక్విలిబ్రియం అటైన్ అయినప్పుడు ఒక కాంపోజిషన్ వస్తుంది. ఓకే, ఏదో కాంపోజిషన్. సో ఇన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇన్ని అయోడిన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇంత హైడ్రోజన్ అయోడైడ్ వచ్చింది, ఇలా ఒక కాన్సన్ట్రేషన్ వచ్చింది. ఈ కాన్సన్ట్రేషన్ని ఏ రకంగా ఆల్టర్ చేయొచ్చు, ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఈ కాంపోజిషన్ ఆల్టర్ అవుతుంది, ఈ కాంపోజిషన్ అనేది ఆల్టర్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టేకెన్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది హైపోథెటికల్గా. సో 100 ఆటమ్స్ ఉన్నాయి. మీరు ఒక 100 ఆటమ్స్ ఆఫ్ H2 తీసుకున్నారు. ఓకే, అలాగే 100 ఆటమ్స్ ఆఫ్ I2 తీసుకున్నారు. ఓకే, 100 ఆటమ్స్ ఆఫ్ I2 తీసుకున్నారు. సో ఇవి 50 ఆటమ్స్ కన్జ్యూమ్ అయిన తర్వాత ఈక్విలిబ్రియం అటైన్ అయ్యాయి. కాబట్టి అంటే ఈక్విలిబ్రియం దగ్గర H2 50 ఆటమ్స్ మిగిలే, ఓకే, I2 50 ఆటమ్స్ మిగిలే, అలాగే ఈ HI కూడా 50 ఆటమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, HI కూడా 50 ఆటమ్స్ వచ్చాయి. సో ఇలాగా మీకు ఒక ఈక్విలిబ్రియంలో 50 ఆటమ్స్ H2 ఉంది, 50 ఆటమ్స్ I2 ఉంది, 50 ఆటమ్స్ ఆఫ్ HI ఉంది. కానీ ఇప్పుడు ఇదే ఈ 50-50-50ని ఎలా మార్చచ్చు? ఏమైనా ఫ్యాక్టర్స్ చేంజ్ చేయటం ద్వారా 50 ఆటమ్స్ ఆఫ్ H2 I2 కాస్త 30-30 అవుతాయా, 50 ఆటమ్స్ ఆఫ్ HI 60-70 అవుతుందా? ఇది ఎలా మారుతాయి అన్నది కూడా మనం చూడాలి. సో టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ లెట్ us కన్సిడర్ ఏ జనరల్ రివర్సిబుల్ రియాక్షన్. ఇప్పుడు మనం ఏ ఆటమ్స్ గురించి మాట్లాడుతున్నాం? మనం ఏవైనా ఒక వేరియబుల్ ఫిగర్స్తో, అంటే ABCD, అందులో ఏదైనా పెట్టుకోండి. ఏలో హైడ్రోజన్ పెట్టుకోండి, బిలో అయోడిన్ పెట్టుకోండి, సిలో అమోనియం పెట్టుకోండి, ఇంకేదైనా మీ ఇష్టం, హైడ్రోజన్ పెరాక్సైడ్ పెట్టుకోండి, మీ ఇష్టం. సో ఈ రకంగా A అండ్ B అనే 2 రియాక్టెంట్స్ రియాక్ట్ అయినప్పుడు C అండ్ D అనే ప్రొడక్ట్స్ వచ్చాయి అనుకుందాం. ఓకే, సో ఇది ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ అనుకుందాం. ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఆఫ్ మెనీ రివర్సిబుల్ రియాక్షన్స్, నార్వేజియన్ కెమిస్ట్, ఈయన నార్వేకి సంబంధించిన కెమిస్ట్ మ్యాక్స్ మిల్లన్ గుల్డ్బెర్గ్ అనే ఆయన 1864లో ఈయన ఈక్విలిబ్రియం మిక్చర్ యొక్క ఈక్వేషన్ని డిరైవ్ చేస్తారు. ఏంటంటే దీన్ని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటుంది. దీన్ని ఏమంటామా? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే ఇంకేమీ కాదు, ఒక ఈక్వేషన్లో మీకు ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు మీరు కాన్సన్ట్రేషన్స్ మారట్లేదు, అమోనియా ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో అదే కాన్సన్ట్రేషన్ మారట్లేదు, టైం మారినా మారట్లేదు, లేదా నైట్రోజన్ హైడ్రోజన్ యొక్క కాన్సన్ట్రేషన్స్ అసలు మారట్లేదు, ఇనీషియల్గా తగ్గాయి, అమోనియా ఫామ్ అయింది, కానీ కాసేపటి తర్వాత ఇందాక మనం గ్రాఫికల్గా చూసాం కదా, సో గ్రాఫికల్గా చూసాం కదా, ఇనీషియల్గా మారాయి, కానీ ఆఫ్టర్ సమ్ టైం ఇంకా మారటం అవట్లా, అలా ఉండిపోయాయి. ఆ పాయింట్ దగ్గర వాటి కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి కదా, దిస్ ఈజ్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ నేను సో నైట్రోజన్కి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, మన రియాక్టెంట్ ఇది A అనుకోండి పోనీ, ఓకే, ఇది B అనుకోండి, ఇంకో రియాక్టెంట్ మన ప్రొడక్ట్ C అనుకోండి. సో ఇప్పుడు Cకి ఒక కాన్సన్ట్రేషన్ ఉంది ఇక్కడ, అలాగే Bకి ఒక కాన్సన్ట్రేషన్ ఉంది, అలాగే Aకి ఒక కాన్సన్ట్రేషన్ అంటే ఎంత ఉంది ఆ సొల్యూషన్లో, దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత, ఆ 3 వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు ఈయన ఏం చెప్తాడంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే ఇంకేమీ కాదు, ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ని పైన వేయండి, అక్కడ 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి
సిడి 2 పైన పెట్టండి. ఓకే, రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని కింద పెట్టండి. రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో ఏ బి ఇవి కింద పెట్టండి. సో ఈ కాన్సన్ట్రేషన్స్ యొక్క రేషియోనే అంటే సో కాసేపటి తర్వాత ఏ యొక్క కాన్సన్ట్రేషన్ ఇదయ్యింది, బి యొక్క కాన్సన్ట్రేషన్ ఇదయ్యింది, సి యొక్క కాన్సన్ట్రేషన్ ఇదయ్యింది. సో ఈ ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్స్ యొక్క ఇది రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ సమ్, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, యాడ్ కాదు ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి, అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి. దీన్ని ఆయన ఏమంటారంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అని దాన్ని అంటున్నారు అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ దీని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే కింద రియాక్టెంట్స్ రావాలి, పైన ప్రొడక్ట్స్ రావాలి. కింద రియాక్టెంట్స్, పైన ప్రొడక్ట్స్, దాన్ని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటారు. ఒకవేళ మీరు రియాక్టెంట్స్ని ప్రొడక్ట్ చేస్తారనుకోండి, అంటే సిడీని ఇటు తీసుకొచ్చి రావచ్చు కదా. ఈక్విలిబ్రియం అనేది ఎటు నుంచి అని తెచ్చుకోవచ్చు అని చెప్పాం కదా. లెఫ్ట్ టు రైట్ అని ఉండొచ్చు, రైట్ టు లెఫ్ట్ అని ఉండొచ్చు. ఒకవేళ ఇదే ఈక్వేషన్ని రివర్స్ చేస్తే అంటే C+D కనుక ఇటు వస్తే అప్పుడు C+D రియాక్టెంట్ కాబట్టి అది కిందకి వెళ్తుంది. అర్థమవుతుందా? సో ఎవరైతే రియాక్టెంట్స్ వైపు ఉన్నారో లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డినామినేటర్ అవుతారు, రైట్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యూమరేటర్ అవుతారు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి. ఓకే, సో ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ మాస్ యాక్షన్ బికాస్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ కెమిస్ట్రీ కాన్సన్ట్రేషన్ వాస్ కాల్డ్ యాక్టివ్ మాస్. జనరల్గా కాన్సన్ట్రేషన్ తెలియని రోజుల్లో ఏదైతే మాస్ ఆఫ్ నైట్రోజన్ మిగిలిపోయిందో దాన్ని యాక్టివ్ మాస్ ఏదైతే ఉందో దాన్ని కాన్సన్ట్రేషన్గా తీసుకునేవారు. లాటర్ దాన్ని వాల్యూమ్తో డివైడ్ చేసి కాన్సన్ట్రేషన్, జనరల్గా ఈ రోజుల్లో కాన్సన్ట్రేషన్ని మనం ఎంజీ పర్ లీటర్, మిల్లీగ్రామ్స్ పర్ లీటర్గా మనం తీసుకుంటాం. ఓకే, అప్పట్లో కాన్సన్ట్రేషన్ని జనరల్గా మిల్లీగ్రామ్సే, అంటే మాస్ ఈజ్ టేకెన్ యాజ్ కాన్సన్ట్రేషన్. ఓకే, కాబట్టి మాస్తోనే రేషియో తీసుకున్నారు. ఇన్ ఆర్డర్ టు అప్రిషియేట్ దేర్ వర్క్ బెటర్ లెటస్ కన్సిడర్ రియాక్షన్ బిట్వీన్. సో మనం ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఒక ఈక్వేషన్ని వాడి తెలుసుకుందాం. ఓకే, అయితే మీరు ఏం చేశారట, ఒక H2I2 అనే రెండు గ్యాసెస్ని సో యూ హ్యావ్ టేకెన్ ఇన్ ఒక ఛాంబర్లో తీసుకున్నారు. ఓకే, యూ హ్యావ్ క్యారీడ్ బిట్వీన్ గ్యాసెస్ క్యారీడ్ బిట్వీన్ సీల్డ్ వెజల్. ఒక సీల్డ్ వెజల్లో 731 కెల్విన్, ఇది నార్మల్ టెంపరేచర్ కాదు, 731 కెల్విన్ ఈజ్ ఎ డిఫరెంట్ టెంపరేచర్ దాన్ని మీరు చేశారు. అయితే 6 సెట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ వేరింగ్ ఇనిషియల్ కండిషన్స్ ఆర్ పెర్ఫార్మ్. ఇదే ఎక్స్పెరిమెంట్ 6 సార్లు రిపీట్ చేశారు, 6 సెట్స్తో రిపీట్ చేశారు విత్ ఓన్లీ గ్యాసియస్ H2H2 సీల్డ్ ఇన్ రియాక్షన్ వెజల్ ఇన్ ద ఫస్ట్ 4 ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్ 4 ఎక్స్పెరిమెంట్స్లో మీరు హైడ్రోజన్ని అయోడిన్ని రియాక్టెంట్స్గా పెట్టారు. మిగతా 3 వెజల్స్ ఏదైతే 5 and 6 వెజల్స్లో మీరు హైడ్రోజన్ అయోడైడ్ అంటే ఏదైతే రియాక్టెంట్ ప్రొడక్ట్ వచ్చిందో దాన్ని ఇప్పుడు ఇక్కడ రియాక్టెంట్గా పెట్టారు. ఓకే, సో ఇక్కడ 1, 2, 3, 4 వర్ పెర్ఫార్మ్డ్ టేకింగ్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ H2 and I2. సో ఇక్కడ H2I2 మీరు తీసుకునే కాన్సన్ట్రేషన్స్ మార్చారు. అంటే H2 ఒక ఛాంబర్లో ఎక్కువ పెట్టారు, ఒక ఛాంబర్లో తక్కువ పెట్టారు. I2 ఒక ఛాంబర్లో ఎక్కువ పెట్టారు, I2 ఒక ఛాంబర్లో తక్కువ పెట్టారు. ఓకే, ఇప్పుడు వీటి మధ్య వస్తున్నటువంటి చేంజెస్ని విత్ టైం అబ్జర్వ్ చేశారు విత్ ద కలర్. సో పర్పుల్ కలర్ విత్ టైమ్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ఇంటెన్సిటీ ఆఫ్ పర్పుల్ కలర్ రిమైన్డ్ కాన్స్టెంట్ అండ్ ఈక్విలిబ్రియం వాజ్ అటైన్డ్. సో ఏది మార్చినా, కాన్సన్ట్రేషన్స్ మార్చినా, రియాక్టెంట్ని ప్రొడక్ట్ చేసి ప్రొడక్ట్ని రియాక్టెంట్ చేసిన ఫైనల్గా ఈ ఛాంబర్లో కాసేపటి తర్వాత పర్పుల్ కలర్ ఏదైతే వచ్చిందో ఆ పర్పుల్ కలర్ అనేది దాని ఇంటెన్సిటీ మారకుండా సేమ్ ఇంటెన్సిటీతో సస్టైన్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, అన్ని ఛాంబర్స్లో కూడా డైనమిక్ ఈక్విలిబ్రియం అనేది అటైన్ అయ్యింది. Similarly, for the experiments 5 and 6, the equilibrium was attained from the opposite direction. So, ఇందులో కూడా ఈక్విలిబ్రియం అటైన్ అయింది. కాకపోతే పర్పుల్ కలర్ ఎక్కువ ఉండేది తగ్గుతూ ఒక కలర్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. అది ఒక చోట పర్పుల్ ముందు ఉండదు, మెల్లగా గ్రో అవుతుంది. ఇంకో చోట చాలా ఇంటెన్స్ పర్పుల్ కలర్ మెల్లగా తగ్గుతూ ఒక నార్మల్ పర్పుల్ కలర్లోకి వస్తుంది. అంటే ఒకవైపు
హైడ్రోజన్ అయోడైడ్ తీసుకున్నారు కాబట్టి దానికి కలర్ ఎక్కువ ఉండి తగ్గి నార్మల్ కలర్లోకి వస్తుంది. ఇంకో చోట అసలు కలర్ ఏం లేదు ఇనీషియల్గా, అది పెరిగి నార్మల్ కలర్లోకి వస్తుంది. సో ఇలాగా మనకి పర్పుల్ కలర్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ఓకే, సో ఎక్కడైతే పర్పుల్ కలర్ ఆగిపోతుందో, ఒకటే కాన్సన్ట్రేషన్ ఒకే ఇంటెన్సిటీ ఉంటుందో, దేర్ వీ కెన్ సే దట్ ఇట్ హ్యాస్ రీచ్డ్ ఈక్విలిబ్రియం. సో ఇలాగా మనకి it is evident from the experiment 1, 2, 3, 4 that number of moles of dihydrogen reacted is equal to number of moles of iodine reacted is equal to half of the number of moles of HI formed. ఇందాక నేను చెప్పినట్టుగానే ఇప్పుడు ఇక్కడ మనకి 1 mole ఆఫ్ హైడ్రోజన్ 1 mole ఆఫ్ I2తో రియాక్ట్ అయ్యి హాఫ్ ఆఫ్ ద మోల్ ఆఫ్ హెచ్ఐని ఫామ్ చేసింది. ఇక్కడ 100 ఆటమ్స్ కనుక రియాక్ట్ అయితే జాగ్రత్తగా చూడండి, H2 నుంచి 50 ఆటమ్స్, I2 నుంచి 50 ఆటమ్స్ వెళ్తే HI 50 ఆటమ్స్ వస్తాయి. అంటే ఈ రెండు కలిపితే 100, ఇక్కడ వచ్చేది 50 మాత్రమే. ఓకే, కాబట్టి ఇక్కడ హాఫ్ వస్తాయి. హాఫ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HI ఈజ్ ఫార్మ్డ్. ఆల్సో అంటే మీకు రియాక్షన్ బ్యాలెన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. H2 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు 2HI. అంటే ఇది 1 మోల్ రియాక్ట్ అయితే ఇది 2 మోల్స్ వస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఎక్స్పెరిమెంట్ 1, 2, 3, 4 ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ డైహైడ్రోజన్ reacted is equal to number of moles of iodine reacted is equal to half of the number of moles of HI formed. Also experiment 5 and 6 indicate that H2 is equal to I2. So 5, 6లో కూడా ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 కాన్సన్ట్రేషన్ ఆఫ్ I2 సమానంగానే ఉంది. ఓకే, ఈక్విలిబ్రియం దగ్గర చెప్తున్నాను, ఈక్విలిబ్రియం దగ్గర కాన్సన్ట్రేషన్ సమానంగా ఉన్నాయి. న్యూయింగ్ ద అబౌవ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ సెవరల్ కాంబినేషన్స్ కెన్ బి ట్రైడ్. లెట్ us కన్సిడర్ సింపుల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఒకవేళ మనం ఫార్వర్డ్ రియాక్షన్ చూస్తాం, అంటే H2 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు HI అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి HI కాబట్టి HI కాన్సన్ట్రేషన్ని న్యూమరేటర్లో పెట్టుకొని H2 I2 రెండు రియాక్టెంట్స్ కాబట్టి రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని డినామినేటర్లో పెట్టుకుంటే దెన్ యూ విల్ గెట్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1లో ఇనీషియల్గా H2 2.4 × 10⁻, ఇక్కడ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మోల్ పర్ లీటర్, కాన్సన్ట్రేషన్ యూనిట్ ఇది మోల్ పర్ లీటర్, mg పర్ లీటర్ ఫర్ సాలిడ్స్, గ్యాసెస్కి అయితే మోల్ పర్ లీటర్ ఉంటుంది. ఓకే, సో మోల్ పర్ లీటర్. సో దిస్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ I2. ఇనీషియల్గా HI కాన్సన్ట్రేషన్ 0, ఏముండదు, కానీ అట్ ఈక్విలిబ్రియం దీస్ ఆర్ ద కాన్సన్ట్రేషన్స్. ఎక్స్పెరిమెంట్ 2లో కూడా డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ తీసుకున్నాం, I2 ఎక్కువ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ తీసుకున్నాం. సో ఈక్విలిబ్రియం దగ్గర కూడా వేరే వేరే అన్ని ఈక్విలిబ్రియంలో ఉన్నప్పటికీ కూడా సో ది కాన్సన్ట్రేషన్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చిన్న గమ్మత్తు ఉంటుంది. అంటే ఈ వాల్యూస్ మారే, ఈ వాల్యూస్ మారే, ఈ వాల్యూస్ మారే, ఈ వాల్యూస్ మారే, ఈ వాల్యూస్ మారే. అలాగే 5, 6, 5th, 6thలో HI తీసుకున్నాం రియాక్టెంట్ కింద. సో మీకు ఇనీషియల్గా H2 I2 లేవు, ఈ వాల్యూస్ కూడా మారాయి. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మ్యాజిక్ ఏంటంటే, సో ఇప్పుడు వీటి రేషియో ఏదైతే ఈ ఫార్ములా ఉందో, ఈ ఫార్ములాలో అంటే వీటి రేషియోస్ అంటే ఇక్కడ ఫస్ట్ లైన్లో చూసిన ఈక్వేషన్లో ఇక్కడ రియాక్టెంట్స్ ఏంటి, 2, ప్రొడక్ట్ ఏంటిది. సో ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ చేయాలి. ఓకే, అదే మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడ కూడా అంతే 2.96 బై వీటిని రెండింటిని ప్రొడక్ట్ మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇవన్నీ చేస్తాడు. చేసి చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో ఇన్ ఆల్ ద ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6. ఓకే, see the values 46.4, 47.6, 46.7, 46.9, 46.4, 46.4. ఏం అర్థమవుతుంది ఇక్కడ? సో ఇక్కడ మనకి ఈజ్ ఫార్ ఫ్రమ్ ఇక్కడ మనం చూస్తే కనుక
సో ఎక్స్ప్రెషన్ ఇన్వాల్వింగ్ ద ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ హెచ్ఐని స్క్వేర్ చేయాలి. ఎందుకు స్క్వేర్ చేయాలంటే 2 మోల్స్ వచ్చాయి కాబట్టి హెచ్ఐ ఇంటూ హెచ్ఐ. అంటే ఇక్కడ యాక్చువల్ C+D ఎలా రాయాలి జాగ్రత్తగా చూడండి. H2 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు గివ్స్ రైస్ టు హెచ్ఐ ప్లస్ హెచ్ఐ. 2 హెచ్ఐలు వచ్చాయి కదా, 2 హెచ్ఐలు వచ్చాయి. ఇది ఏ ప్లస్ ఇది బి, ఇది సి ప్లస్ ఇది డి. ఏ ప్లస్ బి, సి ప్లస్ డి. సో వీ నో దట్ ద ఫార్ములా సి ఇంటూ డి బై ఏ ఇంటూ బి, అంతే కదా. సో ఇదే కదా ఫార్ములా. సో సి కూడా హెచ్ఐఏ, డి కూడా హెచ్ఐఏ, కాబట్టి హెచ్ఐ స్క్వేర్ అవుతుంది. సో చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఈ వాల్యూ అనేది సేమ్, ఒకేలా ఉంది. However, if we consider the expression, we find that this expression gives constant value in all the 6 cases. So cases మారాయి, కాన్సన్ట్రేషన్స్ మారాయి, కానీ వస్తున్నటువంటి రేషియో సేమే ఉంది, కాన్స్టెంట్ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాం. కాబట్టి దీన్ని ఏమంటాం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకే, జనరల్ ఇది సబ్స్క్రిప్ట్ ఈక్యూ యూజ్డ్ ఫర్ ఈక్విలిబ్రియం. అంటే ఈ కాన్సన్ట్రేషన్కి కింద సఫిక్స్ చూస్తే మీకు ఈక్యూ అనే సఫిక్స్ పెట్టాడు. ఈ సఫిక్స్కి అర్థం ఏంటంటే ఇది ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషను అని అర్థం. ఓకే, సో ఇది నార్మల్ కాన్సన్ట్రేషన్స్, ఇక్కడ సఫిక్స్ ఏం లేదు, ఈక్యూ లేదు. ఓకే, జనరల్లీ ద సబ్స్క్రిప్ట్ ఈక్యూ ఇండికేట్స్ ఈక్విలిబ్రియం ఈజ్ ఒమిటెడ్ ఫర్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్. నార్మల్ కాన్సన్ట్రేషన్లో దీన్ని ఒమిట్ చేస్తాం, ప్రతిదానికి కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, కాన్సన్ట్రేషన్స్ ఒకవేళ ఇది ఈక్విలిబ్రియం పెట్టకపోతే నార్మల్ కాన్సన్ట్రేషన్స్ అని అర్థం. ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఏదైతే ఉందో సి ఇండికేట్స్ దాట్ కేసీ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఇన్ కాన్సన్ట్రేషన్స్, నాట్ ఇన్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్. ఓకే, సో దానికి అర్థం కేసీ ఇక్కడ కట్టచ్చు, ఇక్కడ కట్టచ్చు, కానీ ఈక్యూ అనే టర్మ్ వాడి కేసీ కడితేనే అది ఆ కేసీని మాత్రమే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాం. నార్మల్గా మిగతా కేసీస్ అన్నీ కూడా ఇట్స్ ఏ రియాక్షన్ కాన్స్టెంట్, అది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కాదు, రియాక్షన్ కాన్స్టెంట్ అవుతుంది అంతే. At a given temperature, the product of concentrations of the reactants products raise it to the respective stoichiometric coefficient. Stoichiometric coefficient అంటే ఈ 2, ఇది stoichiometric coefficient. అంటే రైజ్డ్, దీన్ని రైజ్ చేయాలి. దేనికి రైజ్ చేయాలి? stoichiometric coefficientకి రైజ్ చేయాలి. రైజ్ చేసినప్పుడు వస్తున్నటువంటి వాల్యూ. ఓకే, అట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లో, బ్యాలెన్స్ అయిన కెమికల్ ఈక్వేషన్లో ఉన్నటువంటి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ దానికి రైజ్ చేయాలి. దానికి స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి రైజ్ చేసినప్పుడు మీకు ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. దాన్ని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటారు. ఈ లాని ఏమంటామంటే ఈక్విలిబ్రియం లా ఆర్ లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అని అంటాము. చాలా సింపుల్, మీరు చేయాల్సిందల్లా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవటం మాత్రమే. ఈ ఫార్ములాలు ఎలా వాడాలి జాగ్రత్త చూసుకోండి. ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఉంది, ఆ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయినప్పుడు ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఏ స్మాల్ ఏ అయ్యింది, ఇక్కడ స్మాల్ బి అయ్యింది బీకి, సికి స్మాల్ సి అయ్యింది, డికి స్మాల్ డి అయ్యింది. కాబట్టి ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ అయి ఉంటే, అది ఒకవేళ ఇదంతా కూడా ఈక్విలిబ్రియంలో ఉంటే ఈక్వేషను ఈక్విలిబ్రియంలో ఉంటే అప్పుడు తీసుకున్న కాన్సన్ట్రేషన్స్ సికి పవర్ సి చేయాలి, డికి పవర్ డి చేయాలి, బై ఏకి పవర్ ఏ చేయాలి, బికి పవర్ బి చేయాలి. అప్పుడు వచ్చేది మాత్రమే మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాము. ఒక ఈక్వేషన్తో చూపిస్తున్నాం ఇక్కడ. 4NH3 5O2 4NO 6H2O అవి తీసుకుంటున్నప్పుడు ఆ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఇక్కడ ఇవి పవర్ 4 వస్తుంది, ఇక్కడ పవర్ 6 వస్తుంది ప్రోడక్ట్, కాబట్టి ఇక్కడ రియాక్టెంట్స్ ఇలా వస్తాయి. ఓకే, సో ఈ రకంగా మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫైండ్ చేయొచ్చు. ఓకే, మోలార్ కాన్సన్ట్రేషన్స్ తెలిస్తే కనుక ఈ NO ఇవి వీటి యొక్క మోలార్ కాన్సన్ట్రేషన్స్ తెలియాలి. అదే ఒకవేళ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రివర్స్ రియాక్షన్ అంటే ఇది ఇటు మారినప్పుడు అది 1/kcకి ఈక్వల్ అవుతుంది. ఇది కేసీ అయితే అది 1/kc అవుతుంది, కాబట్టి 1/kcకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ఎ రివర్స్ రియాక్షన్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్. ఫార్వర్డ్ రియాక్షన్కి వచ్చిన ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ అయితే
రివర్స్ రియాక్షన్స్కి వచ్చే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమవుతుంది 1/kc అవుతుంది. ఓకే, 1/kc అవుతుంది. సో రిమైనింగ్ వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.